సో ఫస్ట్ అయితే మేము నల్గొండలో ఈ ఇంట్లో ఉండేవాళ్ళం అన్నమాట. తర్వాత మా నాన్న ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్లో ఆ ఇంట్లో ఉంటున్నాము. సో ఇల్లు అయితే గ్రీన్ సిటీ కాలనీలో ఉంటుంది, నల్గొండ అన్నమాట. ఇక్కడైతే మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. దీనిలో ఈ ఇల్లు అయితే మాకు చాలా ఇష్టం. ఈ ప్లేస్లో అయితే మాకు ఒక ఉయ్యాలు ఉండేది. ఈ ఉయ్యాలలో మేము చాలా ఆడుకునే వాళ్ళము. తర్వాత ఇదంతా మా కారిడార్ ప్లేస్. ఇది మా గార్డెన్. ఈ గార్డెన్లో ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. మా ఇంట్లో అయితే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఒకటే ఉంది. ఒకదానికి ఏదో డిసీజ్ వచ్చి దానికి కొట్టేశారు. ఈ కొబ్బరి చెట్లు అయితే మాకు చాలా కొబ్బరి బొండాలు ఇచ్చాయి. మేము వాటిని తాగాము, అవి మాత్రం చాలా బాగుంది. ఇదైతే సీతాఫలాల చెట్టు. ఇది మేము వెళ్ళిపోయేటప్పుడు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. కాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇది మా మమ్మీ చాలా ఇష్టంగా చేయించుకున్న తులసి కోట. ఇది మార్బుల్. ఇదైతే మా మెయిన్ డోర్. ఇప్పుడు లోపలికి ఇది మన ఇల్లు. యాక్చువల్లీ ఈరోజు అయితే మేము ఇక్కడికి బతుకమ్మ సాంగ్ షూట్ కానీ మా విలేజ్కి వచ్చాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా విలేజ్ ఒక ఇల్లు మాకు సొంత ఇల్లు. దాని వస్తువులు ప్రస్తుతానికి అయితే ఏం లేవు. ఇక్కడనే షూట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇదైతే హాల్. ఇది వచ్చేసి లైక్ ఏమైనా అవార్డ్స్ కానీ లైక్ ఏదైనా పిక్చర్స్ ఏదైనా వచ్చినప్పుడు అయితే ఇక్కడ పెట్టేసుకుంటాము. ఇది టీవీ యూనిట్. ఇక్కడ షోకేస్, అది ఏదైనా ప్లాంట్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. ఇప్పుడైతే నాకు ఇష్టమైన రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్. నా రూమ్ పైన అయితే సీలింగ్ మాత్రం నాకు ఇష్టం వచ్చినట్టు చేయించుకున్నాను. ఇవైతే కబోర్డ్స్ అనమాట, లైక్ డ్రెస్సెస్ కానీ డ్రెస్సెస్. ఇక్కడైతే మొత్తం జ్యువెలరీస్, మిర్రర్ కూడా ఉంది. ఇది వచ్చేసి నాది. ఇది మాత్రమే లైక్ జ్యువెలరీ కానీ లైక్ నార్మల్ డ్రెస్కి పెట్టుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు, ఫుల్ ఖాళీ ఉంది. దీనికి కూడా సేల్ అయ్యేది. ఇదైతే మా మమ్మీకి నచ్చినట్టు చేసేసాము మేము. ఇదైతే స్టోరేజ్, లైక్ ఏదైనా అవసరం లేనివి ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేయండి అక్కడ పెట్టేస్తాం దాని లోపల. ఇక్కడ మొత్తం బెడ్ ఉండేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు. ఇక్కడ బీరువా ఉండేది. ఇప్పుడు ఖాళీ. ఇది మా నాన్నది, ఇది మా మమ్మీది.